ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తుందని ఉమ్మడి చిత్తూరు తిరుపతి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమాన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద శుక్రవారం వైసీపీ పార్టీ వారు అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున రైతులను ఆదుకోవాలని తమ నిరసన తెలియజేశారు. ఆ తర్వాత డిఆర్ఓ వారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భూమాన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని దుయ్యబట్టారు. రైతులు రాష్ట్రానికి వెన్నెముక్క అన్న చంద్రబాబు ఇప్పుడు ఆ వెన్నెముక్కను ఎదిరిస్తున్నారని ఆగ్రహించారు. రైతాంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించామని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 20,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించాలని కోరారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు చంద్రబాబు ఇచ్చిన హామీలు, చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీలు, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, ఆగు 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 ఎమ్మెల్సీ బాబు ఎమ్మెల్సీ తన పార్టీ ఎన్నికలలో రైతులకు ఎనలేనటువంటి మేళ్లు చేస్తామని హామీలు ఇచ్చింది. అందులో ప్రధానంగా నా బాబుని వదిలేనా చేయి వదిలేసా అంటే కనిపించలేదు. అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయింది. ఎన్నికలప్పుడు సూపర్ 6 పేరుతో పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసినటువంటి కూటమి చంద్రబాబు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా, ప్రజల పక్షం వహించకుండా ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి తీరుకు నిరసనగా, మరీ ముఖ్యంగా రైతులకు చంద్రబాబు గారు చెప్పినటువంటి వాగ్దానాలు, ప్రతి సంవత్సరము 20,000 పెట్టుబడి సహాయం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి 13,500 రూపాయలు ఏపాటిది, నేను 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాను, పంటలకు బీమా సౌకర్యం కలిగిస్తాను, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాను, 9 గంటల పాటు నిరంతరాయంగా కరెంటును సరఫరా చేస్తాను, రైతుల కన్నీళ్లను తుడిచి వాళ్ళ కళ్ళల్లో వెలుగులు నింపి ఈ రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఎన్నికల హామీలు కళ్ళలైపోయాయి. ఈ రోజున రాష్ట్రంలో రైతాంగమంతా కూడా తడిసిన ధాన్యం కొనలేక, గిట్టుబాటు ధరలు అందక, పెట్టుబడి సహాయం చేయకుండా పోయినందువలన పడుతున్నటువంటి అవస్థలు అన్నీ ఎన్ని కావు. రైతులకు చంద్రబాబు గారి ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ఎండగట్టడానికి ఈ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం అన్ని జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున రైతాంగంతో తరలి వచ్చి, పార్టీ శ్రేణులన్నీ కూడా కదలి వచ్చి కలెక్టర్ ఆఫీసులకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున ఈరోజు జరిగింది. ఈ రోజున తిరుపతిలో మరియు చిత్తూరులో పెద్ద ఎత్తున రైతులు, కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ముఖ్యంగా
పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు గారు ఏనాడు కూడా రైతు పక్షపాతి కాదు. 20 సంవత్సరాల క్రితమే రాజశేఖర్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తాము అని చెబితే, కరెంటు ఉచితంగా ఇస్తే కరెంటు తీగల మీద గుడ్డలు ఆరేసుకోవాలా అని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వ్యవసాయమే దండుగా పెట్టుబడిదారులకే నా ప్రోత్సాహమని పదే పదే చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా ఏదో మేము చేస్తున్నటువంటి ఆరోపణలు కాదు. గతంలో చంద్రబాబు గారు నిరాటంకంగా చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. అలాంటి చంద్రబాబు నాయుడు గారు, రైతు వ్యతిరేక చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రైతాంగాన్ని పెద్ద ఎత్తున వాళ్ళ కళ్ళల్లో జీవితాలను వెలుగులు నింపుతానని చెప్పినటువంటి మోసపూరిత వాగ్దానాలకు ఓట్లు దండుకొని ఈ రోజున మళ్ళీ వంచటం, రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎండగట్టవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు బంధు పార్టీ ఇది. రైతులకు ఎనలేనటువంటి మేళ్లు చేసినటువంటి పార్టీ ఇది. రైతులకు ధరల స్థిరీకరణ తీసుకువచ్చినటువంటి పార్టీ ఇది. మా ప్రభుత్వంలో రైతులకు ఏనాడు కూడా అన్యాయం జరగలేదు. 2014వ సంవత్సరం జరిగినటువంటి ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు రైతులు చేసినటువంటి అప్పులన్నీ కూడా 86,000 కోట్ల రూపాయలు నేను అధికారంలోకి వస్తే తీరుస్తాను అని చెప్పి ₹1 కూడా తీర్చనటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. అబద్ధపు హామీలు ఇవ్వలేక జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోవచ్చు, కానీ రైతాంగం పక్కన, రైతుల పక్షాన ఎన్నవేళలా నిలబడటంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెనుకాడం. ప్రభుత్వం మీద నిరంతర ఒత్తిడి తెస్తూనే ఉంటాం. రైతాంగానికి జరుగుతున్నటువంటి ఈ మోసాన్ని, ఈ ద్రోహాన్ని మేము ఎండగడుతూనే ఉంటాం. ఎన్నికలు అయినటువంటి 6 నెలలకే ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది అంటే ఇక భవిష్యత్తులో ఇంకా ఏ స్థాయిలో ఉండబోతుందో అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. రేపు నీటి సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రైతులే దీనికి సంబంధించి పోటీదారులు. రైతులకు పన్నులు కట్టించుకోవడానికి కూడా అధికారులను ప్రేరేపించకపోవటం, మీరు పన్నులు కట్టించుకోవద్దు అని చెబుతున్నారు అంటే ప్రత్యర్థులకు ఎవ్వరికీ కూడా అవకాశం కల్పించకుండా కూటమి ప్రభుత్వం ఎంత దారుణ దమన నీతిగా వ్యవహరిస్తుందో దీన్ని బట్టి చూస్తే చాలా అర్థమవుతున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది, రైతుల కోసమని పోరాటాలు చేస్తుంది. ఇది కేవలం తొలి అంకం మాత్రమే. భవిష్యత్తులో రైతులకు చంద్రబాబు గారి ఏ రకమైనటువంటి మోసాలు, అన్యాయాలు చేసినా మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు పెడతాం, పోరాటాలు చేస్తాం. ఇందుకోసమని మేము జైళ్లకు పోవటానికైనా ప్రజల పక్షాన సిద్ధంగా ఉన్నాం, రైతుల పక్షాన అని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మరొకమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఇన్ఛార్జీలు రావడం జరిగింది. పెద్ద ఎత్తున రైతులందరూ కూడా రావడం జరిగింది. పెద్ద ఎత్తున మనం సక్సెస్ఫుల్గా కూడా, ఎందుకంటే రైతుల కోసం పోరాడుతున్నాం. రైతులకి నా విజ్ఞప్తి ఏమంటే, రైతు అనే అతనికి కులం లేదు, పార్టీ లేదు, మతం లేదు. రైతులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. పార్టీల కోసమో పదవుల కోసమో దానికోసం అది రైతు అనే అతనికి ఎలాంటి ఆలోచన లేకుండా రైతులంతా సంఘటితంగా ఉండాలని రైతుల యొక్క కష్టం తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిలిపించి రైతులకు చేయాల్సిన హామీ ఎట్లయితే చంద్రబాబు నాయుడు రైతుల కోసం నేను హామీ ఇస్తున్నాను, 20,000 రూపాయలు ఇస్తాను, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను, మీకు గిట్టుబాటు ధర ఇస్తానని ఏ విధంగా రైతుల్ని మెప్పించి వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకొని ఈరోజు వాళ్ళకి ఆ వాగ్దానాన్ని నెరవేర్చకుండా తూట్లు పొడుస్తున్నాడో మీకు అందరికీ కూడా తెలుసు. రైతు అంటేనే రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు రైతుల యొక్క రుణమాఫీని పూర్తిగా తోసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది. అదేవిధంగా రైతులకు 9 గంటలు కంటిన్యూగా ఎలక్ట్రిసిటీ ఇచ్చి రైతుల వ్యవసాయానికి ఉపయోగపడినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా రైతుల యొక్క రైతు అంటేనే
వెన్నుముకని వెన్నుముక రైతులు లేకపోతే దేశం లేదంటున్నారు. అటువంటి కుటుంబంలో పుట్టి అటువంటి తండ్రికి పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతుల కోసం ఏ విధంగా తప్పిస్తున్నాడు, రైతుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దాలనే దృక్పథంతోనే ఈరోజు ఈ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపు మేరకు కరుణాకర్ రెడ్డి గారు ఆయన జిల్లా అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గాల్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరినీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ 2 జిల్లాలు ఉంది కాబట్టి ఇక్కడ ఆయన ఆధ్వర్యంలోనూ అక్కడ మీ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో చిత్తూరులో జరగడం జరిగింది. అది కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా కోఆర్డినేటర్ కాబట్టి ఆయన అనంతపురం పోవాల్సి వచ్చింది. అందరి సమక్షంలో ఇది జరిగింది. రైతులంతా వచ్చారు. ప్రతి ఒక్కరు రైతులకి విజ్ఞప్తి చేస్తూ ముందుగా పార్టీ కార్యకర్త